సో మొత్తానికి 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు కంప్లీట్ అయిపోయినాయి. ఎన్నికలు అంటే ఓట్లు కంప్లీట్ అయిపోయినాయి, పోలింగ్ కంప్లీట్ అయిపోయింది. ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఇంకా బాకీ ఉంది. మార్చి 3 తారీఖు రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. సో 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తే చాలామంది, ఒక ఆయన చాణక్య సర్వే అని, ఒక ఆయన ఇంకో సర్వే అని, ఒక ఆయన ఇంకో శాంపిల్ తీసుకున్నామని, ఇట్లా రకరకాలు వేస్తూ ఉన్నారు. సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్వేల లెక్కల్లాగానే ఉంటాయా అంటే, నేను 3 సార్లు కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థిగా, అదే ఎమ్మెల్సీగా నా అనుభవాన్ని చెప్తా ఉన్నా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్వేలు పనిచేయాయి. ఎందుకంటే మిగతా ఓట్లకి దీనికి చాలా తేడా ఉంటుంది. ఏది చేతుల మీద అంచనా వేయొచ్చు, కానీ పక్కాగా ఈ శాంపిల్తో నీ తీసుకొచ్చినామని చెప్పడానికి లేదు. అంటే వాస్తవానికి ఈ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఏం జరిగింది, ఓటింగు ఎవరికి గెలుపు అవకాశాలు ఉంటాయి, ఎవరు ఎట్లయితే గెలుస్తారు, సో డబ్బు ప్రభావం ఏమైనా చూపిస్తుందా, ఈ అన్ని అంశాలు మనం మొదటగా మాట్లాడుకుందాం. వాస్తవానికి దీనిపైన డబ్బు ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. అది హడావిడి చేయడానికి, ఓ హైప్ క్రియేట్ చేయడానికి పనికొస్తుంది తప్ప నిజంగా ఓటర్ శరీరాన్ని మెప్పించలేదు మాత్రం డబ్బు. ఎందుకంటే దీని లెక్క వేరే ఉంటుంది. గతంలో నేను పోటీ చేసే కంటే ముందు అసలు ఈ ఎమ్మెల్సీ అంటే ఏందో తెలియదు, 4 కూర్చొని మాట్లాడుకొని అక్కడ ఓట్లు వేసుకొని వెళ్ళిపోయేటోళ్ళు. కానీ ఎప్పుడైతే మనం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి దిగి మొత్తం విస్తృతంగా ప్రచారం చేసినామో ఆ రోజు నుంచి దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజల్లో కూడా అవగాహన పెరగాలి. వాస్తవానికి పట్టభద్రులు నిన్న దాదాపు 2,25,000 దాకా నిన్న ఓటింగ్లో పాల్గొన్నట్టుగా తెలుస్తూ ఉంది అక్కడ వైపు. ఇక ఇటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటు 24,000 అటు 24,000 మంది ఓటింగ్లో పాల్గొన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ 3 స్థానాల్లో ఫస్ట్ లైవ్ చూస్తున్న మిత్రులారా, మీరు ఒక పోల్లో పాల్గొనాలి. మీరంతా ఒక పోల్లో పాల్గొని, అంటే ఇగో నీ ముందు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కనుక గెలిచావు, లేకుంటే నువ్వు ఏడ గెలుస్తావయ్యా అని చెప్పి వీరబాబు గారు అంటా ఉన్నారు. కరెక్టే, ఇది నిజమే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ కరీంనగర్ది కూడా రేవంత్ రెడ్డి గారితో గెలుస్తుంది. ఇప్పుడు 3 గెలుస్తాయి. సరే, అవన్నీ ఎందుకులే కానీ రైట్. సోదరులారా, ఇక్కడ మనం గమనించాల్సింది, మీరు ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క పోలింగ్, అంతే. ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క పోలింగ్. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ స్థానంలో అయితే మీరేదో ఉట్టిగానే ఓటింగ్లో పాల్గొనకుండా కనీసం ఒక్కరినన్ను అడుగురి. ఓటేసిన వాళ్ళు అడిగారు ఒకరిని. పెడతావా? కమ్యూనిటీ పోల్ పెడదాంలే. శివుడు గలడు. పేరు అంజిరెడ్డి అండి. రైట్. కమ్యూనిటీ పోస్ట్లో ఒకసారి కమ్యూనిటీ పోస్ట్ తీసి చూపించు. దాంట్లో ఒకసారి పోసాం చూపించు పోస్ట్. ఈ ఛానల్ ఓకే.
ఈ కమ్యూనిటీ పోస్ట్ లో పాల్గొనండి. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? అంజిరెడ్డి బీజేపీ, ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ, నరేందర్ రెడ్డి కాంగ్రెస్, ఇతరులు. ఇది కమ్యూనిటీ పోస్ట్ లో మీకు అందుబాటులో ఉంటది. శనార్థి తెలంగాణ పైన మీరు క్లిక్ చేస్తే పోస్ట్ లో మీకు కింద ఇక్కడ పోస్ట్ అని ఉంటాయి. అసలు యాక్చువల్ పోస్ట్ అందుబాటులో ఉంటారు. ఇంకో పోస్ట్ కూడా రాబోతుంది. అన్న కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ ఓటేసినా మేమైతే వేరేలాగా వేస్తాం. ఆయన ఓటు వేరే, మా ఓటు వేరే ఈ విషయంలో. రైట్, నెక్స్ట్ పోస్ట్ కూడా ఒకసారి చూసుకోండి. రిఫ్రెష్ కొట్టాలి. తర్వాత మెదక్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? శ్రీపాల్ రెడ్డి, నర్సిరెడ్డి, పూల రవీందర్, ఇతరులు. వీళ్ళ ముగ్గురు మధ్యలో పోటీ ఉన్న నేపథ్యంలో ముగ్గురిని ప్రధానంగా తీసుకుని ఇతరులు పెట్టేశారు. ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? హర్షవర్ధన్ రెడ్డి కూడా పెట్టారు. ఇతరులు ఓకే. ఎవరు గెలుస్తారు నా అంచనా ఏందనేది కాసేపట్లో చెప్తా చూడరు. కింద ఉంటుంది, కింద క్లిక్ చేయాలి. ఇది తెలంగాణ ఉంటుంది. 3 కమ్యూనిటీ పోస్టులు ఉన్నాయి. 3 కమ్యూనిటీ పోస్టులలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఓటింగ్లో పాల్గొని. ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ టీచర్. ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? మల్కా కుమరేనా, వంగా మహేందర్ రెడ్డి, ఇతరుల. అంటే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక దీంట్లో కూడా మెదక్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? శ్రీపాల్ రెడ్డి, నర్సిరెడ్డి, పూల రవీంద్ర, ఇతరుల. ఇక అలాగే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? అంజిరెడ్డి గెలవబోతా ఉన్నాడా? ప్రసన్న హరికృష్ణ, నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, ఇతరులు గెలవబోతా ఉన్నారా? మీ ఒపీనియన్ని ఇక్కడ కమ్యూనిటీ పోస్ట్లో ఉంటుంది. ఈ పోస్ట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక మరి ఎవరు గెలుస్తారు మళ్ళన్న? మీ అభిప్రాయం ఏంది? సో ఇక్కడ నా అంచనాలు, నా అభిప్రాయాలు ఇవి నా వ్యక్తిగతం మాత్రమే. అంటే నేను వేస్తున్నటువంటి ప్రిడిక్షన్ ఎట్లా ఉంటుంది అని అంటే ఇది సర్వే చేసింది కాదు, ఎక్కడ గ్రౌండ్లో దిగింది కాదు, మా వాళ్ళు ఏం చేసింది కాదు. ఇక్కడ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆదిలాబాద్ ఈ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటిది చూద్దాం. ఈ గ్రాడ్యుయేట్ స్థానానికి సంబంధించినటువంటి చూస్తే ఇక్కడ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, ఆ తర్వాత బీఎస్పీ, ఆ తర్వాత ఇండిపెండెంట్. రైట్, ఇక్కడ ఈ ప్రధానంగా మనం ఓటు చూస్తే మొత్తం పోలైనటువంటి ఓట్లన్నీ 2 లక్షల పోలైన ఓట్లు. రెండు లక్షల ఏమైంది? 2,50,106 ఓట్లు పోలైనాయి. ఇవి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో పోలైనటువంటి ఓట్లు. బై టూ చేస్తే మనకి ఎంత? 2,25,000, 1,25,000 ఓట్లు ఎవరు వస్తే వాళ్ళు గెలుస్తారు. అంతే. 1,25,054 ఓట్లు 3 కానీ ఒకటి ఎక్కువ రావాలి. అంటే +1 రావాలి. ఇందులో ఒకటి ఎందుకు ఎక్కువ వచ్చిందంటే +1, 50% +1 ఓట్. అట్లయితే ఇక్కడ గెలుస్తారు. 1,25,054 ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు గెలుస్తారు. సో ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఏంది?
మరి 1,25,054 ఓట్లు ఎవరికన్నా వచ్చే అవకాశం ఉందా అంటే లేదు. ఎస్, లేదు. ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతో ఎవరు గెలిచేటువంటి అవకాశం లేదు. సపోజ్ సెకండ్ ప్రియారిటీ ఓట్లే ఈ ఫలితాన్ని తేల్చేటువంటి అవకాశం ఉంది. మరి సెకండ్ ప్రియారిటీ ఇక ఫస్ట్ ప్రియారిటీ పక్కకు పెడితే ఈ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి 1,25,000 అంటే దాన్ని 3 భాగాలు చేద్దాం, 4 భాగాలు చేద్దాం. 4 భాగాలు చేస్తే 30 ఈయనకు బీజేపీ అభ్యర్థికి 30,000 ఓట్లు వచ్చినాయి అనుకో, ఇంకెన్ని మిగులుతాయి? 95లో కాంగ్రెస్ అభ్యర్థికి ఒక 25,000 వచ్చినాయి అనుకో, బీఎస్పీ అభ్యర్థికి ఒక 40,000 వచ్చినాయి అనుకో. ఓకే, ఇంకెన్ని పోతాయి? 70, 90, 95 అంటే ఇగో ఇండిపెండెంట్లు అందరు కలిపి 30,000 వచ్చినాయి అనుకో. ఓకే, ఇట్లా వచ్చినాయి అనుకో. ఎవరికి ఇంకా ఈ కోటా రాలే అంటే 1,25,054 ఓట్లు ఎవరికి రాలేదు. కానీ మరి వాట్ నెక్స్ట్? అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు ఎవరికి ఎక్కువనే అనేది చూడాలి. ఒకవేళ బీఎస్పీ అభ్యర్థికి ఎక్కువనే అనుకుందాం. ఎక్కువనే అనుకుంటే ఈయన ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు, ఆయన వెనకాల నెక్స్ట్ 30,000 ఆయన ఉంటాడు, ఆ తర్వాత 25,000 ఆయన ఉంటాడు, ఆ తర్వాత ఇండిపెండెంట్లు అందరు కలిసి ఇట్లా వరుసగా వస్తూ ఉంటారు అన్నట్టు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది అయిపోయింది, ఫస్ట్ ప్రియారిటీలో ఫలితం తేలలేదు. తేలినప్పుడు ఏం చేస్తారంటే ఈ కింద ఎవరికైతే తక్కువ ఓట్లు వచ్చినాయో, సపోజ్ ఒకరికి 4 ఓట్లే వచ్చినాయి అనుకుందాం, వెంకట్ అనేట ఆయనకు మొత్తం ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు ఒక 50 వచ్చినాయి అనుకుందాం. 50 ఓట్లు వచ్చినాయి. అయితే ఈయనని ఏం చేస్తారంటే ఈయన లాస్ట్లో ఉన్నాడు, అందరికంటే లాస్ట్లో ఉన్నాడు కదా, ఈయనని ఎలిమినేట్ చేస్తారు. ఈయనని ఎలిమినేట్ చేసి ఈ 50 ఓట్లు ఉన్నాయి కదా, ఈ 50 ఓట్లలో సెకండ్ ప్రియారిటీ ఓటు ఎవరికి వేసిరో మళ్ళీ వాళ్ళ డబ్బలలో వేస్తారు. 50 ఓట్లు పంచుకుంటూ వస్తారు. బీఎస్పీ అభ్యర్థికి ఇప్పటికి 40,000 ఉన్నాయి కదా, మాట ఉదాహరణ మాత్రమే అంతే చెప్తున్నా. కాంగ్రెస్ అభ్యర్థికి 25,000 ఉన్నాయి కదా, లేదు బీజేపీ అభ్యర్థి సెకండ్ పెడదాం. బీజేపీ అభ్యర్థికి 30,000 ఉన్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థికి 25,000 ఉన్నాయి. ఓకే, ఇక క్లియర్. ఇక ఈ కిందున్న వాళ్ళంతా ఎలిమినేట్ కావాల్సిందే. అయితే ఈ 50 ఓట్లలో సెకండ్ ప్రియారిటీ ఓటు అంటే మొదటి ప్రాధాన్యత ఓటు వెంకట్కి వేసిరు, రెండో ప్రాధాన్యత ఓటు ఈ 50 ఓట్లలో ఒక 20 ఓట్లు ప్రసన్న హరికృష్ణకి వేసిరు అనుకుందాం. ఒక 15 ఓట్లు బీజేపీకి వేసిరు అనుకుందాం. ఇంకా 5 ఓట్లు, ఇంకో 5 ఓట్లు, 5 కాదు, ఇంకొక 5 ఓట్లు కాంగ్రెస్ ఆయనకి వేసిరు. ఇప్పుడు దీన్ని బట్టి 40 అయినాయి కదా. ఇంకొక 10 ఓట్లలో సెకండ్ ప్రియారిటీ వేయలే, అసలు సెకండ్ ప్రియారిటీ వేయలే, ఖాళీ 1 నెంబర్ వేసి ఇచ్చి పెట్టిరు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈయనకు బీఎస్పీ ఆయనకు 40,20 ఓట్లు అవుతాయి. వెంకట్ ఎలిమినేట్ అయిన తర్వాత కూడా ఇవి కూడితే 40,20 ఓట్లు అయినాయి కదా. సో ఈ కోటా రాలే, ఇంకా ఈ కోటా రాలే. మళ్ళీ ఏం చేస్తారు, ఆ వెంకట్ కంటే మీద ఉన్న ఆయన ఉంటాడుగా, రెండో లాస్ట్ ఆయన ఆయనది అట్లా 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 తీసుకుంటూ ఇలా కలుపుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత కూడా ఈ ఇంకొక ఆయన యాదగిరి శేఖర్రావు అని ఒక ఆయన ఉన్నాడు. అయితే అక్కడి వరకు వస్తారు. వచ్చిన తర్వాత ఈయనకు ఇండిపెండెంట్లలో 10,000 ఓట్లు వచ్చినాయి అనుకుందాం. ఇండిపెండెంట్లలో యాదగిరి శేఖర్రావు 10,000 ఓట్లు వచ్చినాయి. ఇక వీళ్ళ పని అయిపోయినట్టే. ఈ కింది వాళ్ళ అన్ని సెకండ్ ప్రియారిటీ తీసి వీళ్ళకి పంచుతూ ఉంటారు. పంచుతున్నటువంటి క్రమంలో ఈ సెకండ్ ఇప్పుడు యాదగిరి శేఖర్రావు దగ్గర 10,000 ఓట్లు ఉంటే దీంట్లో ఫస్ట్ ప్రియారిటీ మాత్రమే పడ్డటువంటి ఓట్లు 2,000, 8,000కు సెకండ్ ప్రియారిటీ ఉంది అనుకుందాం. ఈ 8,000లలో ఒక 4,000 ఓట్లు ఈయన కలిసినాయి అనుకో, ఈయనకు 2,000 కలిసినాయి అనుకో, ఈయనకు 2,000 కలిసినాయి అనుకో, అప్పుడు మెల్లగా రేసులోకి ఎవరు వస్తారు? బీజేపీకి సంబంధించినటువంటి 34,015 ఓట్లతో ఈయన
42,020 ఓట్లు ఈయన. ఆ తర్వాత ఈయన ఎలిమినేట్ అవుతాడు. ఆ తర్వాత అతి తక్కువ ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండనుకుందాం. ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించినటువంటి ఈ ఓట్లు ఉన్నాయి 25,000 ప్లస్ 2,000 27,000 27,005 ఓట్లు ఉన్నాయి. 27,005 ఓట్లలో అప్పుడు ఈయనని ఎలిమినేట్ చేసి ఈయన ఓట్లలో ఉన్నటువంటి సెకండ్ ప్రియారిటీ ఈయనకు పంచుతారు. ఈ 25,000 ఓట్లలో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థికి ఒక 15,000 ఓట్లు పడ్డాయి అనుకో. 15,000 ఓట్లు బీజేపీ అభ్యర్థికి పడి ఓ 10,000 ఓట్లు ప్రసన్న హరికృష్ణకు పడ్డాయి అనుకో. ఇప్పుడు ఎంత అవుతుంది లెక్క చూస్తే? 25 అయితే 2,000 ఇంకా ఎక్కడ ఏడు ఫస్ట్ ప్రియారిటీ ఒకటే ఇస్తాడు. అయితే ఏమైంది దీంతో? ఏమైంది బీఎస్పీ అభ్యర్థికి 10 50,000 52,020 ఓట్లు అయినాయి. ఈయనకు 52,020 ఓట్లు 20 ఓట్లు ప్రసన్న హరికృష్ణకి అయినాయి. ఈయనకు 45 49,015 ఓట్లు ఈయనకైనాయి. రైట్, ఇక్కడ వరకు వచ్చింది అనుకో విజేత ప్రసన్న హరికృష్ణనే. ఎందుకు అనంటే ఈయన ఈ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇంతకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళ లెక్క పూర్తయ్యే నాటికి ఈయనని జంపు కావాలి. ఈయనకంటే ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే ఆయన రేసులో ఉంటాడు. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ ఈ కింద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సెకండ్ ప్రియారిటీ కానీ లేకపోతే ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓట్లు బీజేపీకి ఎక్కువ వేసినాం. సో మరి వాస్తవం ఏందనేది మళ్ళీ చెప్తా. అయితే వీళ్ళ లెక్క పెట్టే నాటికి వీళ్ళ కోటా పూర్తి కాదు. అప్పుడు ఏం చేస్తారు? ఈయన ఓట్లు తీసుకొచ్చి ఈయన కలిపి 1,24,025 ఓట్లని చేస్తారు. 25 అది ఎంత ఉందిగా 54 ఓట్లు. 54 ఓట్లుగా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేట్ చేసి మరి లేదన్న లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఎలిమినేషన్ అందరూ అయిపోయిన తర్వాత మిగిలినటువంటి వాళ్ళే విజేత అనేది మద్రాస్ హైకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ ఇటీవల కాలంలో. సో జరిగినటువంటి కర్ణాటక హైకోర్టు జరిగినటువంటి ప్రక్రియ గిది ఎన్నికల ప్రక్రియ. అయితే ఇప్పుడు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఒకటి ప్రసన్న హరికృష్ణకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ కనుక ప్రసన్న హరికృష్ణ ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటే ఒక అడ్వాంటేజ్, రెండో స్థానంలో ఉంటే కూడా అడ్వాంటేజే ఉంది. ఎట్లా అంటే ఇటు కాంగ్రెస్ ఆర్ బీజేపీ అదర్స్ వీళ్ళందరి దాంట్లోకి సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఈయనకు ఉన్నాయి అనేది ఒక చర్చ. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి వీళ్ళకేరు సరే అది పార్టీ క్యాడర్, కానీ ఇందులో ఉన్నటువంటి బీసీలు మెజారిటీగా ఫస్ట్ ప్రియారిటీ తన పార్టీకి ఇచ్చుకున్న సెకండ్ ప్రియారిటీ కాంగ్రెస్ పార్టీకి ఏది మన ప్రసన్న హరికృష్ణకి ఇస్తారు. కాబట్టి ఇక్కడ ప్రసన్న హరికృష్ణకు మెరుగైనటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈయన ఒకవేళ బీజేపీ ఫస్ట్ ప్రియారిటీలో, తర్వాత బీఎస్పీ ఉంది ప్రసన్న హరికృష్ణ, తర్వాత కాంగ్రెస్ ఉందని అనుకుందాం. ఇక్కడ ఎలిమినేషన్ ప్రక్రియ అయ్యేసరికి ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ ఓట్లు కూడా లెక్క పెట్టే నాటికి ఈ బీఎస్పీ ఆయనకి ఎక్కువ పడి ఈయన ఫస్ట్ ప్లేస్ పోయేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అది జరిగితే, ఒకవేళ కాంగ్రెస్ ఓట్లు లెక్క పెట్టినా ప్రసన్న హరికృష్ణ రెండో స్థానంలోనే ఉండంటే ప్రసన్న హరికృష్ణ ఓడిపోతాడు. సో ఈ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అన్నట్టు. ఇక ఇది ఇట్లా ఉంటే ఈ కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ దీనికి సంబంధించి వీళ్ళు గెలుస్తారు అని చెప్పడానికి లేదు. ఈ ముగ్గురిట్లలో ఎవరైనా గెలవచ్చు. ఇది అంచనా వేసి పక్కా ఈయన గెలుస్తాడని చెప్పడానికి లేదు. సర్వేలు ఏమన్నా ఇగో మేము ఇన్ని చేసినామంటే అంతా ఉట్టిదే, బోగస్, నమ్మకండి. జరిగే ప్రక్రియ ఇట్లుంటుంది. టాప్ 3లో ఉన్నటువంటి వ్యక్తులు దగ్గరగా ఉంటే ఫలితాలు మారే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళ మధ్యలో గ్యాప్, ఫస్ట్ అభ్యర్థికి వీళ్ళకి మధ్యలో చాలా గ్యాప్ ఉందంటే ఈయన గెలుస్తాడు ఇక అంతే. ఒకవేళ బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో ఉండి సెకండ్ ప్రియారిటీ ఓట్లు కనుక ఎక్కువ తీసుకురాగలిగితే ఈయన గెలుస్తాడు. ఇక మూడో అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలంటే
కొద్దిగా ఏది వీళ్ళిద్దరు దాంట్లోకేని సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఆయనకు ఉండాలి, కానీ అట్లా ఉన్నట్టుగా కనిపిస్తలేదు సినారియో. రైట్, ఇది వరంగల్, నల్గొండ, అది మన కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాదు పట్టభద్రుల స్థానానికి సంబంధించినటువంటి అంచనా ఇది. ఇక ఇదే స్థానానికి సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నిజామాబాద్ ఈ టీచర్ ఎమ్మెల్సీ స్థానం. టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో ప్రధానంగా పోటీ పడ్డటువంటి ఇద్దరు అభ్యర్థులు, ఒకటి మల్కా కుమరయ్య, రెండోది వంగా మహేందర్ రెడ్డి. ఇంకోటి కూర రఘోత్తమ్ రెడ్డి. వీళ్ళు ప్రధానంగా పోటీ పడ్డటువంటి అభ్యర్థులు. దీంట్లో వంగా మహేందర్ రెడ్డి, కూర రఘోత్తమ్ రెడ్డి వీళ్ళిద్దరు పిఆర్టీయు. ఈ పిఆర్టీయుకు సంబంధించినటువంటి ఓట్లు వీళ్ళ మధ్యలో చీలికకు గురైనాయి. ఈ చీలికకు గురవడంతో పాటు ఈ పిఆర్టీలో ఉన్నటువంటి బీసీలంతా బేషరతుగా మల్కా కుమరయ్యకు మద్దతు చేశారు. కనీసం సెకండ్ ప్రియారిటీ అని ఇస్తారు, ఆటోమేటిక్గా మద్దతు చేశారు. సో దీంట్లోకైనా సెకండ్ ప్రియారిటీ మల్కా కుమరయ్యకు వచ్చే అవకాశమే ఎక్కువ ఉంది. సో దాంతో మల్కా కుమరయ్య గెలుపు అనేది అక్కడ సునాయాసంగానే ఉండొచ్చు, పెద్దగా ఏం రిస్క్ ఏమి ఉండకపోవచ్చు. ఇది మెదకు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్కు సంబంధించినటువంటి ప్రిడిక్షన్ అంతే. టీచర్ ఎమ్మెల్సీ రైట్. ఇక వరంగల్, నల్గొండ, ఖమ్మం. టీచర్ ఎమ్మెల్సీ. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక. కరెక్టే. చాలా మంది ఇస్తున్నటువంటి లెక్కలు, వాళ్ళ ప్రిడిక్షన్స్ అవన్నీ చూస్తూ ఉన్నా. సో ఇక్కడ మీరు ఏం పోల్ చేసిరు అనేది ఒకసారి చూద్దాం. ఈ స్థానాలపైన మీ అభిప్రాయం ఏం చెప్పారు? ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనేది ఒకసారి చూసుకుంటే మల్కా కుమరయ్య గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి 77% మంది అభిప్రాయపడతా ఉంటే, ఇక మెదక్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది, దీన్ని మనం ప్రిడిక్షన్ వేసినాక చెప్దాం. అయితే ఇక్కడ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అని అంటే ప్రసన్న హరికృష్ణ ప్లస్ అంజిరెడ్డి మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఒకసారి చూస్తే ప్రసన్న హరికృష్ణకి 66% మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఇక అంజిరెడ్డికి 15% మంది పాల్గొన్నారు. అయితే సెకండ్ ప్రియారిటీ ఓటు అనేది ఈ మూడిట్లలో ఖచ్చితంగా కౌంట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఒక టీచర్ ఎమ్మెల్సీ ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీకి అవసరం పడకపోవచ్చు. ఫస్ట్ ప్రియారిటీలోనే మల్కా కుమరయ్య గెలిచేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మాత్రం ప్రసన్న హరికృష్ణ, ఆ తర్వాత బీజేపీ మధ్యలో వారు ఉంటుంది. అయితే ప్రసన్న హరికృష్ణ కనుక మొదటి ప్రాధాన్యత ఓట్లను ఎక్కువ తీసుకోగలిగితే సెకండ్ ప్రియారిటీ ఓట్లు దీంట్లోకైనా వస్తాయా చూడాల్సినటువంటి అవసరం. ఇవన్నీ కాకుండా అంజిరెడ్డి కనుక సీరియస్గా వర్కౌట్ చేసినట్టే వీళ్ళిద్దరు ఓడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఇది చూద్దాం. మెదక్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఒకసారి ఈ లెక్కలు చూసుకుందాం. ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థులు మెదక్ శ్రీపాల్ రెడ్డి, ఏడా అరే మెదక్, నల్గొండ అనబడ్డదా? దీన్ని ఎడిట్ చేయాలి. చూడు, ఇది మెదక్ కాదు, సారీ వరంగల్. అది శ్రీపాల్ రెడ్డి, ఇంకో ఆయన పేరు ఏంది, సర్వోత్తం రెడ్డి, పూల రవీందర్, ఆ తర్వాత నర్సిరెడ్డి, పూల రవీందర్, తర్వాత హర్షవర్ధన్ రెడ్డి. హర్షవర్ధన్ రెడ్డి కూడా బాగానే ఉండే కానీ అయితే ఈయన నాన్ లోకల్ అని కొంచెం హర్షవర్ధన్ రెడ్డి, తర్వాత సుందర్రాజ్ యాదవ్.
ఇక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి లెక్కలు ఉంటాయి, మీరు గమనించండి. మొత్తం 24,000 ఓట్లు పోలైనాయి అప్రాక్సిమేట్గా. అంటే 12,000 ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు గెలుస్తారు. 12,000 ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు గెలుస్తారు. దాదాపు 94% అట్లా పోలింగ్ జరిగినట్టుంది. సో ఈ 12,000 ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు 24,000 ఓట్లలో శ్రీపాల్ రెడ్డికి ఒక ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు ఒక 3,000 వచ్చినాయి అనుకో. ఓకే, సర్వోత్తమ్ రెడ్డికి ఈయనకు ఒక 1,500 వచ్చినాయి అనుకో. నర్సిరెడ్డికి ఒక 2,000 వచ్చినాయి అనుకో. ఆ తర్వాత పూల రవీందర్కి ఒక 4,000 వచ్చినాయి అనుకో. హర్షవర్ధన్ రెడ్డికి 3,500 వచ్చినాయి అనుకో. ఆ తర్వాత సుందర్ రాజ్, ఇవన్నీ అవుతున్నాయి మొత్తం 7, 8, 9, 10, 13 ప్లస్ సుందర్ రాజ్ యాదవ్కి ఒక 2,500 వచ్చినాయి అనుకో. ఇంకా ఇతరులు ఉన్నారు, ఇతరులకు అన్నీ వచ్చినాయి అనుకో. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్లకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. రెండో ప్రియారిటీ ఓటు ఖచ్చితంగా లెక్క పెట్టాల్సిందే. అయితే శ్రీపాల్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, పూల రవీందరు, ఆ తర్వాత ఈ హర్షవర్ధన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా పిఆర్టీయూకి సంబంధించినటువంటి వాళ్ళు. పిఆర్టీయూ ఇక్కడ మెజారిటీ సంఘం అయినప్పటికీ కూడా పిఆర్టీయూలో ఉన్నటువంటి 4 వ్యక్తులు పోటీ చేయడం వల్ల, అంటే పిఆర్టీయూ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి 4 వీళ్ళు పోటీ చేయడం వల్ల మెజారిటీ పిఆర్టీయూ చీలిపోతా ఉంది. సో ఇక్కడ నర్సిరెడ్డి గారు యూటీఎఫ్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. యూటీఎఫ్ నుంచి నర్సిరెడ్డి గారు పోటీ చేసినప్పటికీ వాళ్ళకి గెలిచేంత బలం లేదు. పోయినసారి ఎట్లా గెలిచిండే ఆ నర్సిరెడ్డి అంటే ఇక్కడ శ్రీపాల్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, ఆ తర్వాత హర్షవర్ధన్, ఈ రెడ్లందరూ కలిసి అప్పుడు బీసీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి టీచర్ ఎమ్మెల్సీ పూల రవీందర్ని ఓడగొట్టడానికి రెడ్లంతా అప్పుడు ఒకటయ్యారు. కాబట్టి ఆయన గెలుపు సాధ్యమైంది. ఈసారి అంత ఈజీగా ఆయన గెలుపు ఉండకపోవచ్చు. సో కాబట్టి ఇక్కడ మెజారిటీగా ఈ సర్వోత్తమ్ రెడ్డి, ఆ తర్వాత శ్రీపాల్ రెడ్డి, ఆ తర్వాత పూల రవీందర్ మధ్యలో ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది. నర్సిరెడ్డి గారిది, సో ఆయన నర్సిరెడ్డి గారి గురించి చెప్పడానికి మంచి లేదు, చేసిన చెడు లేదు. సో ఆయన అట్రా న్యూట్రల్గా ఉన్నాడు. అయితే వీళ్ళ మధ్యలో పోటీ ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. శ్రీపాల్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, పూల రవీందర్ మధ్య ఈ ముగ్గురిట్ల మధ్యలోనే పోటీ ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే హర్షవర్ధన్ రెడ్డి నాన్ లోకల్ ఒకటైతే సుందర్ రాజు యాదవ్ ఓట్లు అత్యంత కీలకం. సుందర్ రాజు యాదవ్కు హర్షవర్ధన్ రెడ్డికి పడ్డటువంటి ఓట్లు అత్యంత కీలకమైనటువంటి ఓట్లు. ఎందుకంటే సుందర్ రాజు యాదవ్ బీసీ సామాజిక వర్గం నుంచి బలంగా పోటీ చేసినటువంటి నేత. ఇందులో నుంచి సెకండ్ ప్రియారిటీ కనుక పూల రవీందర్కు ఎక్కువగా యాడ్ అయితే పూల రవీందర్ గెలిచేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ హర్షవర్ధన్ రెడ్డి ఓట్లు, హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు, పూల రవీందర్ కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నాడు. కాబట్టి హర్షవర్ధన్ రెడ్డి ఓట్లు కనుక మళ్ళీ పూల రవీందర్కి యాడ్ అయితే పూల రవీందర్ గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఎట్లా కాకుండా వీళ్ళు అంత బదురుకొని కనుక చేస్తే వేరే వాళ్ళు ఏది సర్వోత్తమ్ రెడ్డి గెలిచే ఛాన్స్, లేదంటే శ్రీపాల్ రెడ్డి గెలిచే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఈ 3 నాకున్నటువంటి అంచనా ప్రకారం అయితే ఈ 3 బీసీలు గెలిచే ఛాన్స్ 90% ఉంది. ఈ 3 స్థానాలు బీసీలు గెలిచేటువంటి ఛాన్సు కనిపిస్తూ ఉంది. 100% 90% కనిపిస్తూ ఉంది. పూల రవీందర్ గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి 71% మంది అభిప్రాయపడతా ఉంటే ఇక్కడ మల్కా కొమరయ్య గెలవడం గ్యారంటీ అని 77% మంది అభిప్రాయపడతా ఉన్నారు. ఇక కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ప్రసన్న హరికృష్ణ గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి 66% మంది అభిప్రాయపడతా ఉన్నారు. ఇది ఓవరాల్గా నిన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి. దానికి చాణక్య, సి ఓటరు, ఆ తర్వాత CNN ఇవన్నీ వస్తాయి. నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చెప్పింది పక్కా ఈయన గెలిచేటువంటి ఛాన్స్ అని చెప్పడానికి కూడా లేదు ఈ ఎన్నికల్లో. అట్లా వాడు చెప్పిండంటే వాడు వట్టిదే అన్నట్టుగా పక్కా ఈయననే గెలుస్తాడని చెప్పడానికి. ఐదర్ వాళ్ళ మధ్యలో ఉండేటువంటి ఫైటు ఏ పరిణామాల ద్వారా వాస్తవానికి చాలామంది అనుకుంటారు, ఇప్పుడు వీళ్ళు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు కదా, ఈయనకు పడ్డ ఇవన్నీ ఉత్తాయే. వీళ్ళకంటే కిందున్నోని ఓట్లు ఎవరికి పడ్డాయి అనేది లెక్క అవుతుంది.
వీళ్ళకంటే కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి బూస్టింగ్ ఇచ్చినారనేది తేలితే అప్పుడు లెక్కలు బయటకు వస్తాయి. సో కాబట్టి ఏది ఈ ఎమ్మెల్సీ ఫలితం రావడానికి మధ్యాహ్నం పడుతుంది. ఏది 3 తారీఖు మధ్యాహ్నం వరకల ఈ ఫలితం వస్తుంది. సేమ్ 3 తారీఖు 12 గంటల వరకల కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం ఫలితం వస్తుంది. 3 రోజుల తర్వాత అంటే మార్చి 6 తారీఖు నాడు మార్చి 5 తారీఖు అర్ధరాత్రి అంతే. మార్చి 5 తారీఖు అర్ధరాత్రి రోజు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం వస్తుంది. అప్పటిదాకా స్టే ట్యూన్. పట్టభద్రులది కొంత ఎక్కువ అవకాశం అయితే అదే మన ప్రసన్న హరికృష్ణకు అంటే మనం చెప్పడానికి లేదన్నా, ఏదైనా జరగవచ్చు ఇక్కడ. అందుకే ఈ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ అనేది చాలా తేడా ఉంటుంది అన్నట్టు. డైరెక్ట్ ఒక ఓటరు అందరు అభ్యర్థులకు ఓటేయచ్చు. అవును, అందరు అభ్యర్థులకు ఇప్పుడు 53 మంది పోటీ చేశారు. ఒక ఆయన 53 రాసుకుంటూ వస్తాడు. ఆ ఓటును 53 సార్లు లెక్క పెట్టాలి. ఆ ఓటును 53 సార్లు లెక్క పెట్టుకుంటూ రావాలి. ఆ ఓటును అది కౌంటింగ్ జరిగిన ప్రతిసారి ఆ ఓటు తిరుగుతూ ఉంటుంది. అయితే ఎవరైతే 1 నెంబర్ వేసి వదిలేసిరో వాళ్ళది ఒకటేసారి కౌంట్ అవుతుంది, ఇక రెండోసారి కౌంట్ కాదు. సో అట్లా రకరకాల ఇష్యూస్ ఉంటాయి దాంట్లో. ఇది నా అంచనా ప్రకారం అయితే బీసీ ఫ్యాక్టర్ పనిచేసిందని అనుకుంటా ఉన్నా. దాని ద్వారా మంచి ఫలితమే రావచ్చు అనేది ఒక ఆలోచన. సో ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు 3-4 రెడ్ల మధ్య చీలికి వచ్చినాయి. దాంట్లో కూడా వాళ్ళు ఏం చేసుకున్నారంటే మీరు చూడండి, వాళ్ళు సెకండ్ ప్రిఫరెన్స్ వాళ్ళు మళ్ళీ రెడ్లకు వేసుకున్నారు ఆ రెడ్డి అభ్యర్థులు. సో అది జరిగినటువంటి కార్యక్రమం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.